ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. దేవుడు మీకు తీర్పు ఇచ్చేశాడు. మార్చి 29 శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత 100% జరగబోయేది ఇదే. మరి ఇంతకీ మార్చి 29 శనివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది, మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ రోజు అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కూడా కాబట్టి అందువలన మీరు పొందబోయే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క సంవత్సరం ఫాల్గుణ మాసంలో శని అమావాస్య రోజున మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి సంవత్సరం సూర్య చంద్రగ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇటీవలే ఫాల్గుణ పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఫాల్గుణ మాసంలో శని అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుందండి. అయితే ఇలా ఒకే నెలలో సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా సూతక కాలం చెల్లదు. కానీ గ్రహణం ఏర్పడే టైంలో రాశి చక్రాలపైన ఖచ్చితంగా ప్రభావం ఏర్పడుతుందండి. ఈ సందర్భంగా ఈసారి గ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది, గ్రహణ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంది, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి తులారాశికి సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహణాన్ని సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. మార్చి మాసంలో 29వ తేదీన ఏర్పడే తొలి సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ టైంలో సూర్యుడు దాదాపుగా 93% కప్పబడి ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే రాహువు కేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అయితే శాస్త్రీయ ప్రకారం సూర్యుడు భూమి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు కొంత సమయం సూర్యుడిని పూర్తిగా కప్పివేయబడతాడు. ఈ సమయంలో భూమిపైన చీకటి ఏర్పడుతుంది. ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటికా మహాసముద్రం, ఆర్కిటిక్, అదేవిధంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, బెర్ముడా, ఉత్తర బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, హంగరీ, ఐర్లాండ్, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో చూడొచ్చు. ఇక ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదండి, ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. మీ కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి. ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం అనేది పాక్షికంగానే ఉంటుంది. ఇలా సూర్యగ్రహణం అనేది పాక్షికంగా పరిపూర్ణమైన కంకణాకార రూపంలో ఉన్నప్పుడు దాన్ని హైబ్రిడ్ సోలార్ అని అంటారు. జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే గనక సూర్యగ్రహణం కాలంలో సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఇదే సమయంలో బుధుడు, శనిదేవుడు, శుక్రుడు, రాహువు కూడా ఇదే రాశిలో ఉంటారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. మన హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పూజలు, శుభకార్యాలు చేయరండి. అంతేకాదు ఆహారం కూడా తీసుకోరు. ఇకపోతే ఇప్పుడు మనం గ్రహణం వేళ ఏ పనులు చేయకూడదో చూసి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎవరూ నిద్రపోకూడదు. ప్రత్యేకించి వయసు పైబడిన వారు ఈ కాలంలో పడుకుంటే వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే గ్రహణం ఏర్పడే వేళ వండుకోవడం, ఏదైనా ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేయకూడదండి. అందరికంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరీనండి సూర్యగ్రహణం సమయంలో బయటకు వెళ్ళకూడదండి. ఎలాంటి పనులు కూడా చేయకూడదు. గుర్తు పెట్టుకోండి, గర్భిణీ స్త్రీలు కేవలం ఆధ్యాత్మికంగా గడపాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం కలిసి వస్తున్న వేళ తులారాశిలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు కాబోతున్నారు. అవునండి, మీరు వింటుంది నిజమే.
మీరు నమ్మలేరు, ఈ యొక్క రాశివారం దైవబలం వీరికి తోడు కాబోతుంది. అవునండి, దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మార్చి 29 శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత నిజంగా మీకు మీ యొక్క లైఫ్లో మిరాకిల్ని చూస్తారు. మీకు అదృష్టం నిజంగా ఆ అమ్మవారు ఎవరైతే మీ యొక్క నిత్య దేవతగా కొలుస్తూ ఉన్నారో, దుర్గాదేవిని ఎవరైతే కొలుస్తూ ఉన్నారో ఆ యొక్క రాశి వారికి, ఈ తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఆ లక్ష్మీదేవి తల్లి మీకు ఇవ్వబోతుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ రాశి వారికి ఇక్కడ నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుందండి. వారం ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందొచ్చు. వృత్తి వ్యాపారులకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. కానీ లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకునే తులారాశి వారు ఇక ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఉండాలండి. ఈ యొక్క రాశి వారు మీరు ఒక పండితుడి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది. స్త్రీలకు మతపరమైన కార్యకలాపాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. వారం చివరిలో మీరు కొన్ని శుభ లేదా మతపరమైనటువంటి పనుల్లో పాల్గొనే ఛాన్స్ ఉందండి. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుందండి. ఇక ఉద్యోగులకు ఈ ఒక్క వారం ప్రారంభంలో ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం కారణంగా చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఈ కాలంలో పదోన్నతి, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయండి. ఉన్నతాధికారులతో సంబంధాలు పెరుగుతాయి. మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయండి. వారం మధ్యలో కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సంబంధ వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క వీక్ ఈ వీక్లో మీ కోరిక నెరవేరే అవకాశం కనబడుతుంది. వారం రెండో భాగంలో మీరు ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు. ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులను పొందొచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి. ప్రేమ సంబంధాలు కూడా వివాహంగా మారచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇలా తులారాశి వారికి ఈ వారం ఆనందంగా ఉంటుందండి. మీ ఆదాయం శ్రేయస్సు పెరిగే అవకాశం కూడా ఉంది. వారం ప్రారంభం నుంచి మీరు కెరియర్, వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. మీరు చాలా కాలంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఈ వారం మీకు ఆ కోరిక నెరవేరే అవకాశం కనబడుతుంది. వారం ప్రారంభంలో విలాసవంతమైన వస్తువులను కొనటం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందండి. వారం చివరి భాగంలో శ్రేయోభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ వివాహానికి మీ యొక్క కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. ఇక మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5 అండి. లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్. మీరు ఏ పని ప్రారంభించాలన్నా అప్పుడు ఆ టైంలో వైట్ కలర్ కనుక మీరు ధరించినట్లయితే మీకు అంతా కలిసి వస్తుంది. ఇకపోతే తులారాశి వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో అనుకున్నట్లుగా రాజయోగం మీకు పట్టబోతుందండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్గా మారబోతుంది. ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ సమయంలో తులారాశి వారు సకల భోగాలు, అష్టైశ్వర్యాలను పొందుతారండి. రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని ఈ సమయంలో మీరు చూస్తారు. మీరు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి వారు వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలి. అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చూస్తూ ఈ యొక్క రాశి వారు విజయాన్ని సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి మీరు ఆ యొక్క దిశగా, ఆ డైరెక్షన్స్ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు. తులారాశి వారు ధనలాభం కలుగుతుంది. దాదాపు ప్రతి విషయంలో కూడా తులారాశి వ్యక్తులు అద్భుత విజయాలను అందుకుంటారు. గ్రహాల అనుకూలతతో పాటుగా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీపై ఉండటం వల్ల అన్ని రంగాల్లో కూడా తులారాశిలో జన్మించిన వ్యక్తులు బాగా కలిసి వస్తుందండి మీకు. ఇకపోతే తులారాశి వారు దేవుడు ఏ విధంగా మీకు తీర్పు ఇచ్చాడు, అదేవిధంగా మార్చి 29 శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయి, అమావాస్య సూర్యగ్రహణం కారణంగా ఈ యొక్క రాశి వారికి ఎలాంటి అదృష్ట ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.